హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు ఫ్రెండ్స్, అవర్ వెల్కమ్ ఛానల్. టు అవర్ ఛానల్. ఈరోజండి పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పింది అమ్ములు. సర్లే అని పన్నీర్ కర్రీ అని చేద్దామని ఈ కొద్దిగా కదా ఇంట్లో కానీ తయారు చేస్తున్నాము. ఇగో 2 ఉల్లిగడ్డలు, ఒక 5 టమాటాలు, కొంచెం 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 2 అల్లం ముక్కలు, కొద్దిగా నువ్వులు, కొంచెం గసగసాలు, కొద్దిగా కొబ్బరి. ఇంత మటుకి మిక్సీ పట్టాం. అది వేరే మిక్సీ పట్టి ఈ ఉల్లిపాయలు 2, 5 టమాటాలు ముక్కలు కోసుకున్నాం కదా, ఇది కొంచెం మగ్గపెట్టుకోవాలి ఫస్ట్ పేస్ట్ చేయడానికి. ఈ పొయ్యి మీద వేసుకున్నాం రండి. ఈ ఉల్లిపాయ ముక్కలను టమాటా ముక్కలు కలిపి కొంచెం ఉడికినట్టు అవ్వాలన్నమాట. ఉల్లిపాయ వాసన పోవాలి, ఉడికినట్టు మగ్గాలి. ఇక ఇట్లా మగ్గితే సరిపోతాయి. టమాటాలు కూడా కాసేపు మగ్గనిద్దాం. టమాటా కూడా వేసి కాసేపు మూత పెడితే ఉప్పు పసుపు వేసి మగ్గిపోతుంది. అది మగ్గినాక మిక్సీ వేసుకుందాం. ఈ పన్నీర్ కూర చపాతీలోకి మా పిల్లలకి క్యారేజీలు వేద్దామని చెప్పి, చిన్నపిల్ల కదా 5 సంవత్సరాల పాపకి క్యారేజీలు వేద్దాం. ఇవాళ మాకు ఉలవచారు ఉన్నాయి ఇంట్లో. ఉలవచారు పిల్ల తినదని కొద్దిగా పన్నీర్ ఉంది కమ్మ, కర్రీ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను. చూడండి, ఇది హోటల్ స్టైల్లో వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో చేద్దామని ఇవి ఇలా మగ్గిపోవాలి. టమాటాను ఉల్లిపాయ ఇట్లా మిక్సీ వేసుకున్నాం. ఆ కొబ్బరి మసాలా కూడా మిక్సీ వేసి పక్కన పెడదాం. పచ్చిమిర్చి మాత్రం కట్ చేసుకుని డైరెక్ట్ నూనె పెట్టుకుని నూనెలోనే వేసుకోవాలి. ఈ 2 మిక్సీలు బట్టి పక్కన పెడదాం. కొబ్బరి మసాలాను ఇది ఉల్లిపాయ టమాటా ఇక పట్టేసా 2. పొగలొస్తుంది, వేడిగా ఉందిగా. ఇది కొబ్బరి మసాలా, గసగసాలు, కొబ్బరి, ఎల్లుల్లిపాయ, అల్లం, నువ్వులు 5 రకాలు వేసేది కొబ్బరి పేస్ట్లో. కుర్మా గ్రేవీ అంటే అలాగే రావాలి. దీనికి తగినంత నూనె పెట్టుకుందాం. ఇప్పుడు తగినంత నూనె పెట్టుకుని మసాలాలు 4 వేద్దాం. ఎక్కువ వద్దు. 4 లవంగాలు, కొద్దిగా జాపత్రి, ఒక అనాస పువ్వు, 2 చెక్క ముక్కలు, కొద్దిగా షాజీరా, 2 బిర్యానీ ఆకులు కూడా వేద్దామండి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసి పచ్చిమిర్చి, కరివేపాకు ఈ తాలింపులు వేసుకునేది ఇంతవరకే. ఈ పచ్చిమిర్చి కొద్దిగా ఏగనిచ్చి బిర్యానీ ఆకు ఇప్పుడు వేస్తున్నా. ఇక మనం పట్టిన పేస్ట్లు ఉన్నాయి కండి, ఇంకా ఇది కొద్దిగా పచ్చిమిర్చి ఏగిని అనుకున్నాక నూనెలో మనం పట్టిన పేస్ట్ పోసేసుకోవడమే. దీంట్లో టమాటా పేస్ట్ పోతున్నా. ఫస్ట్ ఉల్లిపాయ టమాటా పేస్ట్ పట్టాం కదా, ఇది పోస్తున్నా. ఇది కొంచెం మగ్గుద్ది. అది ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు కొబ్బరి మసాలా వేద్దాం. ఈ కొబ్బరి మసాలా కూడా వేసి కాసేపు అట్టడి తిప్పాక కాసిన వాటర్ పోసుకుందాం. అది కలిపితే ఇంకా కుర్మా కలర్ వచ్చేసింది. పన్నీర్ కుర్మా ఇదంటే మా మనవరాలకి చాలా ఇష్టం, అందుకే చేసాం.
కుర్మా కలర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఈ ఒక్క స్పూనే కారం, ఎక్కువ పిల్లలు తినరు కదా, ఒక్క స్పూనే వేసాం మేము. అయినా ఈ మసాలాలు, పచ్చిమిర్చి ఇవన్నీ స్పైసీ కదా, సరిపోతుంది. అది ఎక్కువ పన్నీర్ ముక్కలు లేవు కాబట్టి దీంట్లోకి పూరీ కానీ చపాతీ కానీ, మనం పెద్దోళ్ళని తినాలి అంటే పూరీ చపాతీ కానీ వేసుకుని తింటే బాగుంటుంది. ఇవ్వండి, ఈ పన్నీర్ ముక్కలు, ఈ కుర్మా కొంచెం ఉడకాలి అంటే వాటర్ పోసుకోవాలి. మనం ఈ వాటర్ పోసుకుని ఉడకనిద్దాం. కూర కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకాలి. కొంచెం సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసా. ఫస్ట్ ఉల్లిపాయ మగ్గినప్పుడు వేసాక కొద్దిగా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేసా, సరిపోతుంది. ఇక కొత్తిమీరను పుదీనా ఆకులు 4 కడిగాను. కొత్తిమీర, పుదీనా ఇది కొంచెం వేసుకున్నాం. ఇవి కూడా ఉడికితేనే బాగుంటుంది ఆ ముక్కలతో పాటు. పన్నీర్ ముక్కలు వేద్దాం. ఈ పన్నీర్ ముక్కలు అలా ఇవన్నీ ఎసరు పోసాక కుర్మాలో ఇవి వేస్తే ఉడుకుతాయి అన్నమాట. వీటిని కొంతమంది వేయించుకుంటారు కూడా, వేయించుతారులే కానీ వేయించితేనే ఇడిపోతున్నాయి. ఈ హెరిటేజ్ పన్నీర్ కానీ, విజయ పన్నీర్ కానీ అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో కదండి హెరిటేజ్ పన్నీర్ దొరికింది ఇక్కడ. ఇక తెచ్చాము. మనకైతే విజయ పన్నీర్ ఉంటుంది అక్కడ ఆంధ్రాలో. తెలంగాణలో ఇది. కొంచెం పొడి మసాలా చల్లుకుందాము. ఈ పొడి మసాలా ఇంట్లోనే తయారు చేసా. చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేయించి మిక్సీ పట్టి, ఎల్లుల్లిపాయలు వేసి పట్టి పక్కన పెట్టా డబ్బాలో. ఈ మసాలాని వాడతాం మేము. ఇంట్లో చేసిన మసాలా బాగుంటుంది. కూర అయిపోయిందండి, ఎగిరిపోయింది. దించేద్దాం. పన్నీర్ ముక్క కూడా ఉడికింది. తిని చూద్దాం ఎలా ఉందో కూర. ఒక చపాతీ చేసుకున్నాం టిఫిన్కి. ఇది చపాతీ కానీ పూరి కానీ అయితేనే సూపర్గా ఉంటుంది.